ఆర్య సమాజ్ మందిరంలో సమ్మర్ క్యాంప్ సదాచార శిబిరం పిల్లలకు, అమ్మాయిలకు, అబ్బాయిలకు సమ్మర్ క్యాంప్ పెట్టడం జరిగింది. దీంట్లో ఆధ్యాత్మిక చింతన, వ్యాయామము, యోగా, కరసాము, ఆర్య సమాజ్ పద్ధతులను నేర్పడం జరుగుతూ ఉంది. మరి దేశంలో ఎన్నో మదర్సాలు, కొన్ని వేల మదర్సాలు నడుపుతూ ఉన్నారు. ఆర్య సమాజం మాత్రం సంవత్సరానికి ఒక 8 రోజులు నడుపుతుంది. పిల్లలకు, తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ 8 రోజుల శిక్షణలో పిల్లలకు హిందూ బీజాలు నాటుకుంటూ ఉంటాయి. పిల్లలు కరసాం నేర్చుకుంటారు. మన సంస్కృతి సాంప్రదాయాన్ని రక్షించే ఏకైక సంస్థ ఆర్య సమాజ మందిరం. వీళ్ళకు క్లుప్తంగా ప్రతి విషయాన్ని భగవద్గీత గురించి, మన సంస్కృతి గురించి, మన వేదాల గురించి చెప్పడం జరుగుతుంది. దయచేసి పిల్లలందరినీ ఆర్య సమాజం పంపండి. మన వేదాల గురించి మళ్ళీ ఒకసారి పిల్లలను గుర్తు చేయడం, పాఠ్య పుస్తకాల్లో చెప్పని ఎన్నో విషయాలు, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న స్వతంత్ర వీరుల గురించి ఎవరిని ఎక్కడ చెప్పడం లేదు. ఓట్ల విషయంలో మన దేశభక్తుల గురించి ఎక్కడ చెప్పడం లేదు. ఒక ఆర్య సమాజం మాత్రం భారతదేశానికి రక్షించిన 90% ఆర్య సమాజీయులే. వాళ్ళు ఛత్రపతి శివాజీ, ఝాన్సీ రాణి ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనకి. ఇంకా వాళ్ళందరి చరిత్ర గురించి చెప్పడము, చర్చించడము ఇవన్నీ నేర్పుతారు సమాజంలో. యోగా, సంస్కృతి, సంప్రదాయాలు, హిందూ ధర్మ పోరాటం ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు ఇంకా చాలా కావాల్సిన విషయం ఏంటంటే లవ్ జిహాద్ విషయం. పిల్లల్లో ఇప్పుడు ప్రతి దగ్గర లవ్ జిహాద్ చాలా జరుగుతూ ఉంది. దాని గురించి పిల్లలకు అవగాహన కలిగించడం, అమ్మాయిలకు అవగాహన కలిగించడం, అది మనం చేయకపోతే ఇంకెవ్వరు చేయరండి. ప్రతి దగ్గర మీరు చూస్తూ ఉన్నారు, పూనాలో కానీ ఇక్కడ కానీ ఎన్నో దగ్గర మన హిందూ అమ్మాయిలని, హిందూ అబ్బాయిలని టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది. వీటి గురించి చెప్పే ఏకైక సంస్థ ఆర్య సమాజం. వేసవి శిబిరంలో పిల్లల్ని చక్కగా ఉన్నతమైన విషయాలు నేర్పిస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ఇక్కడ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఆహారము, ఆరోగ్యము, శారీరక వ్యాయామము, మంచి ఆలోచనలు, ధార్మిక శిక్షణ, వేదాలతో పరిచయము, వేద ధర్మాన్ని ఎలా ఆచరించి ఉన్నతంగా జీవించవచ్చు, ఇలాంటి చాలా ఎన్నో ఉన్నతమైన విషయాలని, మన దేశం కోసం పోరాటం చేసిన క్రాంతికారుల జీవిత చరిత్రలని, దేశభక్తి, దైవభక్తి మొదలైన ఉన్నతమైన విషయాలను పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. అలాగే అమృతాహారాలు, సాత్విక ఆహారాలు, యోగా సంబంధించిన ఆహారాలతోటి జంక్ ఫుడ్లు తిని పిల్లలు ఎంతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ మన చరవాణి ఫోన్కి అలవాటై మొత్తం జీవితాలు వ్యర్థం చేసుకుంటున్నారు. ఆ గేమ్స్లో కానీ ఆ దాంట్లో కానీ మొత్తం సమయాన్ని ఎట్లా పాడు చేసుకుంటున్నారు. ఇలా చేసుకోకుండా వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉండడానికి వాళ్ళకి మంచి శిక్షణలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ 8 రోజుల మా శిక్షణ వాళ్ళకి 100 ఏళ్ల రక్షణగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ పిల్లలు కూడా అలాంటి ఉన్నతమైన శ్రేష్టమైన విషయాల్లో ఉండడానికి మీరు సహకరించి పిల్లల్ని ఇక్కడికి పంపించినట్లయితే వాళ్ళని అన్ని రంగాల్లో నిష్ణాతులుగా నిలబెట్టే ప్రయాసం మేము తీసుకుంటాము.